మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా అక్రమాలు చేసిన వారితో మిలాఖత్ అయిపోవడం దారుణమని ప్రముఖ న్యాయవాది రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. రామోజీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేసినప్పటికీ ప్రభుత్వాలు దర్యాప్తు కొనసాగించేందుకు నిరాకరించడం వల్లనే సుప్రీంకోర్టు ఈ కేసును హైకోర్టులో తేల్చుకోవాల్సిందిగా పిటిషనర్ అయిన తనను ఆదేశించిందని ఆయన వివరించారు. 2 దశాబ్దాలుగా రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్స్ కంపెనీ అక్రమాల కేసు న్యాయస్థానంలో నడుస్తూనే ఉంది. మార్గదర్శిలో రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఉండవల్లి అరుణ్ కుమార్ తన పిటిషన్లో ఆరోపించారు. కాలక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్రమాలు జరిగింది వాస్తవమేనని స్పష్టం చేసింది. ఈ నేరానికి భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు కూడా చెప్పారు. అయితే గత ఎన్నికల అనంతరం రామోజీరావు మృతి చెందారు. తన తండ్రి చనిపోయిన నేపథ్యంలో మార్గదర్శికి తానే కర్తని అని తనయుడు కిరణ్ కూడా స్పష్టం చేశారు. అయితే గత ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. రామోజీరావు టీడీపీల మధ్య ఉన్న బంధం నేపథ్యంలో మార్గదర్శి కేసు తదుపరి దర్యాప్తుకు తాము సిద్ధంగా లేమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మార్గదర్శిపై దర్యాప్తుకు నో చెప్పిందని ఉండవల్లి అంటున్నారు. తెలంగాణ గవర్నమెంట్ గాని రిజర్వ్ బ్యాంకు వారు వైలేషన్ చేసిన రామోజీరావు గారికి ఆయన కుటుంబం సహకరించినప్పటికీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేము అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టిట్యూషన్ మూవ్డ్ బై ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇన్ ద క్రిమినల్ కేస్, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు ఏది సబ్స్టిట్యూషన్ పిటిషన్ రామోజీరావు చనిపోయాడు కాబట్టి రెండో అతను కిరణ్ అన్నతను ఎవరన్నా చేస్తాం అని పిటిషన్ వేయకపోవటం వల్ల దిస్ బెంచ్ ఈజ్ ఆఫ్ ద కన్సిడర్డ్ ఒపీనియన్ దట్ ద కంప్లైంట్ కేస్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ టు హావ్ బీన్ అబేటెడ్ ఇన్ ఫర్దర్ కంటిన్యూషన్ ఆఫ్ ద సెట్ ప్రొసీడింగ్స్, పర్టికులర్లీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ డిసీజ్డ్ పిటిషనర్ నెంబర్ 2 రామోజీరావు గారు నెంబర్ 2 పిటిషనర్. ఆయన చనిపోయాడు కాబట్టి the entire criminal proceedings in continuation would be an exercise in futility. చనిపోయిన వారిపై క్రిమినల్ కేసులు కొనసాగవు. కాకపోతే మార్గదర్శి అక్రమాల్లో రామోజీరావు కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆధారాలతో సహా తేలినప్పటికీ కేసును ముగించేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందంటున్నారు ఉండవల్లి. అరెస్టులు చేశారని క్లియర్ గా కనబడుతోందని కూడా రాశాడు. ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్ లో చెప్పాను వీళ్ళందరూ కలిసే చేశారండి అని. రిజర్వ్ బ్యాంకు చెప్పింది ఇదంతా ఫ్యామిలీ హెచ్ఎఫ్ అందరూ కలిసి చేసిందే, ఈ డబ్బు చేసి కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి వాడుకున్నామని డైరెక్ట్ గా వచ్చి చెప్పారు. మీరు ఇంకా ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదని అంటారేంటి? ఆయన వేసాడు కిరణ్ నేనే హెచ్ఎఫ్ కి ఇప్పుడు కర్తని అని. ఎలా కొట్టేస్తారు కేసు అంటే రిజర్వ్ బ్యాంకు అంది, నేను చెప్పాను. అందుకే చెప్పాడు ఈయన ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ నో ఎలిగేషన్ అగైనెస్ట్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ పిటిషనర్, ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ వాళ్లే వ్యాపారం చేశారని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేము వాళ్ళని చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తుంటే చనిపోయిన వాడి మీద విచారణ జరపలేం కాబట్టి ఈ విచారణ క్లోజ్ చేస్తున్నాం, కేసులన్నీ కొట్టేస్తామని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దీని మీద ఛాలెంజ్ చేయాలి. వారు చేస్తారో లేదో చూసి అప్పుడు నేను ఏం చేయాలో అల్లంకి రమేష్ చెప్తాడు. టీడీపీకి రామోజీరావు మీడియా కొమ్ము కాయడం వల్లనే మార్గదర్శి అక్రమాల విషయంలో రామోజీని రక్షించే బాధ్యతను చంద్రబాబు నాయుడు భుజాలకెత్తుకున్నారని ఉండవల్లి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానాల ఆధారంగానే ఇలాంటి అక్రమ దందాలు కొనసాగుతాయని ఆయన అంటున్నారు. మార్గదర్శి అక్రమాలపై నిజాయితీగా దర్యాప్తు జరిపించారు కాబట్టే రామోజీరావు తన పత్రిక ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటూ విలువలకు పాతరేసి ఎడిటోరియల్ రాయించారని ఉండవల్లి అంటున్నారు. ప్రభుత్వ విధానాల వల్లే రామోజీరావు వ్యాపారం చేయగలిగాడు. ప్రభుత్వం అనేది ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నాళ్ళు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అటాక్ స్టార్ట్ చేశాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఈనాడులో ఒక ఎడిటోరియల్ ఫ్రంట్ పేజీలో రాశారు జగన్ వీడిని ఓడించండి అని. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరు రాసి ఈ ఉన్మాదిని ఓడిస్తే గానీ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ఒక బాక్స్. ఎప్పుడైనా ఈనాడు చరిత్రలో అలా రాశారా? ఒక మనిషిని ఓడించండి అని రాయడం. మీకు 1983లో కూడా ఆయన తెలుగుదేశం గేయండి అని అర్థం వచ్చేలా రాశాడు కానీ డైరెక్ట్ గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్లీ కనుక నెగ్గుంటే రామోజీరావు గారి సామ్రాజ్యం పతనమైపోను. ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ కూడా వాళ్ళు నడుపుతున్నది మొత్తం అగైనెస్ట్ ద ఎగ్జిస్టింగ్ లాస్. వాళ్ళు కన్ఫ్యూస్ అయిపోయారు, ఈ లాభం మాకు అప్లై అవ్వండి. నా దగ్గర వీడియో రికార్డు ఉంది. ఆవిడ
కూర్చుని గంటన్నర సేపు రికార్డ్ చేశారు. అక్రమాలను అరికట్టాల్సిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దర్యాప్తు పట్ల ఆసక్తిని చూపని నేపథ్యంలో చట్టాలను ఉల్లంఘించిన ఈ వ్యవహారంపై తదుపరి విచారణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే పిటిషన్ దాఖలు చేయాలంటున్నారు ఉండవల్లి. నేను అడిగాను, ఏమన్నా బాబు ఈ మాట ఏనండి, ఇది ఓన్లీ డిపాజిట్లు వెనక్కి ఇచ్చాడా, డిపాజిట్లు ఎందుకు కలెక్ట్ చేశాడన్నది మెయిన్. రిజర్వ్ బ్యాంక్ వైలేషన్ ఉంది, దాని మీద నేను ఇంప్లీడింగ్ చేశాను కదా, నాది ఒక్క మాట ఏనంటే జడ్జి గారు అసలు నా మొహం కూడా చూడలేదు, ఎందుకంటే ఆన్లైన్ వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ మెరిట్స్ మీద మాట్లాడేవి, నువ్వు హైకోర్టుకి వెళ్ళు, హైకోర్టు పంపించేస్తున్నావు కేసులు, వాళ్ళు హైకోర్టు పంపించామని గవర్నమెంట్ చెప్తుంది, పార్టీ చెప్తోంది. సేమ్ అపోజిషన్ రూలింగ్ పార్టీ కలిపి ఏపీ గవర్నమెంట్ చేసినట్టుగా ఏపీ రీఆర్గనైజేషన్ ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇదే మనం మొత్తుకుంటున్నాం. నేనెందుకు వేయవలసి వచ్చింది? గవర్నమెంట్ లేవు. మార్గదర్శి కేసులో చోటు చేసుకున్న ట్విస్టులను చూసిన ఓ సీనియర్ న్యాయవాది ఆశ్చర్యపోయారని ఉండవల్లి అంటున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నది ఎంత బూతో మార్గదర్శి కేసు చాటి చెప్పిందని ఆ న్యాయవాది వ్యాఖ్యానించారని ఉండవల్లి చెప్తున్నారు.